భారత్లోని నిర్ధారిత ప్రమాణాల కంటే రెండింతలు ఎక్కువగా ఉప్పుని వాడుతున్నారన్నమాట. ఉప్పుని ఎక్కువగా వాడడంతో అధిక వినియోగంతో అధిక రక్తపోటు, హార్ట్ అటాక్లు, స్ట్రోక్స్, కిడ్నీ సమస్యలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు దీని గురించి చూద్దాం. దేశంలోని ఏటా 1.75 లక్షల మంది అధిక రక్తపోటుతో మృతి చెందుతున్నారు. 22 కోట్ల మందిపై అధిక రక్తపోటు ప్రభావం ఉంది. దేశంలోని 7 కోట్ల మంది టీనేజర్ పీడిస్తున్న అధిక రక్తపోటు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 26 లక్షల మంది పైగా గుండె జబ్బులతో చనిపోతున్నారు. అందుకనే ఉప్పు వాడకం తగ్గించాల్సిందని అధ్యయనాలు నిపుణులు కూడా చెప్తున్నారు. తూర్పు దక్షిణ రాష్ట్రాల్లో ఉప్పు వినియోగం ఎక్కువగా ఉండగా త్రిపుర రోజుకు 13.14 గ్రాములు అత్యధిక వినియోగంతో మొదటిస్థానంలో ఉందన్నమాట. పురుషులు ధూమపానం చేసేవారు, స్థూలకాయలు, ఉద్యోగం చేస్తున్నవారు ఎక్కువ ఉప్పు తీసుకునే పరిస్థితులు, అవసరాలు దోహదపడుతున్నాయి అన్నమాట. టాప్లో త్రిపుర ఉందన్నమాట. 13.14 గ్రాములు అత్యధిక వినియోగిస్తున్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రోజుకి 5 గ్రాములు కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలని సూచిస్తుందన్నమాట. అంటే 5 గ్రాములు ఉప్పే మనం తీసుకోవాలి. కానీ త్రిపుర వాళ్ళు 13 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నారు. భారతీయులు రోజు సగం తీసుకునే పరిమాణం 8 నుంచి 10 గ్రాములు. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో 12 గ్రాముల వరకు ఉంది. అంటే WHO ప్రమాణాల కంటే మన వాళ్ళు 2 ఉప్పు ఎక్కువ వాడేస్తున్నారు. మొత్తంగా 80% మంది WHO సిఫార్సు కంటే అధిక మోతాదులో ఉప్పుని వినియోగిస్తున్నారు అని నిర్ధారణ వచ్చిందన్నమాట. టాప్లో త్రిపుర ఉంది. ఉప్పు చేయని హాని మనం గుర్తించాలి. ఉప్పు జీవనానికి అవసరమైన ఒక పోషకత్వం ఉన్నదే అయినా దాని అధిక వినియోగం తెలియకుండా ప్రాణాలను దారితీస్తుంది. ఈ అంశం మీద వ్యక్తిగత స్థాయి నుంచే కాకుండా దేశ స్థాయి నుంచి విధానాలు రూపొందించాలని అవసరం. మనం తినే ప్రతి ఉప్పు మన ఆరోగ్య ప్రభావితం చేస్తుందని గుర్తించాలి. వెంటనే తగిన జాగ్రత్త తీసుకోవడం అత్యంత అవసరమని గుర్తించాలి. సహజంగా ఉప్పు ఉంటుందన్నమాట. అధిక ఉప్పు వినియోగంతో రక్తస్రావ సమస్యలు రావచ్చు. దప్పిక పెరుగుతుంది, బలం నశిస్తుంది, జుట్టు నిలుస్తుంది, బట్టతల, చర్మంతో ముడతలు, ఇతర సంబంధ సమస్యలు కూడా వస్తాయి. రక్తపోటు, కీళ్ళ నొప్పులు, మూత్రపిండ వ్యాధులు, గుండె జబ్బులు, పక్షవాతం వంటి సంక్లిష్ట వ్యాధులు కూడా దారితీస్తుంది. శరీరంలో నీటి నిల్వ ఉన్నట్టు చేసే ఊబకాయలు, వాపులు కలగజేస్తుంటాయి. నిల్వ పచ్చళ్ళు, అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు వంటి వాటి వాడకం కూడా బాగా తగ్గించాలి. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు, గ్రీన్ సలాడ్స్, ముల్లంగి, బీట్రూట్లో తమ పాలలో సోడియం ఉంటుంది. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, చెరువుల వంటి పానీయాలతో శరీరానికి సోడియం అందుతుంది. పిల్లలకు చిన్నతనం నుంచి తక్కువ ఉప్పు వినియోగాన్ని అలవాటు చేయాలని చెప్తున్నమాట. భారతీయ వంటకాలు ఉప్పు సాధారణ ఆహారాన్ని రుచి చేకూర్చే ఉప్పు మన శరీరానికి అవసరమైన ఖనిజ పదార్థాలు ఒకటి. అయితే దీన్ని ఎంత తీసుకోవాలి? 5 గ్రాములే తీసుకోవాలి. అంతేకాని మనం ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే అధిక రక్తపోటు, గుండెపోటు, మూత్రపిండ వ్యాధులకు కూడా ఉప్పు. దేశంలో సుమారు 2 లక్షల మంది అధిక ఉప్పు తీసుకున్న కారణంగా అధిక రక్తపోటు మృతి చెందుతున్నట్టు చెప్తున్నమాట. ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది వరకు గుండెపోటు చనిపోతున్నారు. ఇప్పుడు వయోజనులు 5 గ్రాముల కంటే తక్కువ తీసుకోవాలి ఉప్పుని. అలాగే వంటలో తినే ముందు ఉప్పును నియంత్రించాలి. సోడియం మోతాదు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గించాలి. సహజం తక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, తాజా వంటివి వినియోగించాలి. ప్యాకెట్ ఆహారాన్ని కొనుగోలు చేసే ముందు లేబుల్పై సోడియం స్థాయిని కూడా మనం పరిశీలించాలి. అధిక ఉప్పు కారణాలు అంటే కొన్ని ఉప్పులు పొటాషియం తయారవుతున్నాయి. అవి ఆరోగ్యానికి మంచివి కాదన్నమాట. అంటే కొన్ని ఉప్పులు పొటాషియం తయారవుతాయి, ఆరోగ్యానికి మంచిదంట. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు ఉప్పు తగ్గింపు గురించి అవగాహన ప్రచారాలు నిర్వహించాలని చెప్తున్నారు. ఆహారం రుచిని పెంచేందుకు ఉప్పుకు బదులు జీలకర్ర, ఇలాచీ, ధనియాలు వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను ఉపయోగించకుండా ఆహారంలో రుచిని పెంచేందుకు ఉప్పుకు బదులుగా జీలకర్ర, ఇలాచీ, ధనియాలు వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలు ఉపయోగించి రుచి పెంచాలి. అంతేకాని ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదట. రోజువారీ తీసుకున్న ఆహారం ఉప్పును 3 గ్రాముల దాకా తగ్గించడం ద్వారా అధిక రక్తపోటు నియంత్రించడంతో పాటు గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారన్నమాట. ఈ 3 గ్రాముల కంటే తగ్గించి తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ ప్రమాదం 6.5%, మరణాల శాతం 4% తగ్గాయని చెప్తున్నాను. అధిక ఉప్పుకి ఇవే కారణాలు అన్నమాట. ఇంట్లో వంట సమయంలో ఎక్కువ ఉప్పు వినియోగానికి అలవాటు పడడం అన్నమాట. మనం ప్రాసెస్ చేసిన ఆహారంలో అధిక సోడియం కొంచెం ప్యాక్ ఫుడ్, ఇన్స్టంట్ మసాలాలు, చిప్స్, పిజ్జాలు, బర్గర్ మొదలైనవి కూడా మనం వినియోగించడం వల్ల ఉప్పును మనం అలవాటు పడిపోతాం. బయట తినే ఆహారం అధికంగా ఉప్పుతో కూడుకున్నవి ఉంటున్నాయి. పురుషులు మహిళల కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటారు. ఉద్యోగులు, ధూమపానం చేసేవారు, అధిక బరువు గలవారు, రక్తపోటు ఉన్నవారు కూడా అధిక ఉప్పు తీసుకుంటున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి అన్నమాట. అందుకని ఉప్పు వాడకాన్ని 5 గ్రాముల కన్నా తగ్గించి చూడాలి. ఎందుకని ఎక్కువ వాడకూడదు.
కానీ మనం 13 గ్రాములు 12 గ్రాములు ఉప్పు తినేస్తున్నాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.